దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అంతర్జాతీయ పతంగుల ఉత్సవం 2017ను ఎక్కడ నిర్వహించారు? అహ్మదాబాద్లో. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ మంథన్ 3వ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ప్రతిష్టాత్మక ఎన్టీపీసీ 2015-2016 పురస్కారానికి ఎంపికైన సంస్థ ఏది? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇటీవల మరణించిన ఓలివర్ స్మితిస్ ఏ రంగంలో నోబెల్ బహుమతి పొందారు? వైద్య రంగంలో. 14వ అంతర్జాతీయ ముంబై మారథాన్ పరుగు పందెమునకు సౌహార్ద రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ రుడిషా. మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద మానవహారాన్ని నిర్వహించారు? బీహార్లో. జాతీయ జియో సైన్స్ పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? డాక్టర్ ఏ కేశవ్ కృష్ణ. ఇటీవల ప్రకటించిన వార్షిక విద్యా నివేదికలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనది ఎవరు? టి హనుమాన్ చౌదరి. ఆంధ్రకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సాధిస్తే ఎన్ని కోట్లు నగదు బహుమతి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? రూపాయలు 100 కోట్లు. పీపుల్స్ చాయిస్ పురస్కారాలలో భాగంగా డ్రామాటిక్ టీవీ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికైన నటి ఎవరు? ప్రియాంక చోప్రా. జాతీయ విపత్తుల నివారణ సంస్థ 10వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పశ్చిమ గోదావరిలో. జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 25న. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల విడుదల చేసిన అభివృద్ధి చెందిన దేశాల సమ్మిళిత వృద్ధి ఇండెక్స్లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది? నార్వే. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? బిపిన్ రావత్. ఇంటర్నేషనల్ హోల్కాస్ట్ రిమెంబ్రెన్స్ డేని ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 27న. సిక్ 10వ గురువు గురు గోవింద్ సింగ్ 350 జన్మదినం ఎక్కడ నిర్వహించారు? పాట్నాలో. ఐక్యరాజ్య సమితి ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ నూతన ఆవిష్కరణ పురస్కారానికి ఎంపికైన గ్రామం ఏది? గోవర్ధన్. భారత్ 68వ గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు? షేక్ మహమ్మద్ బిన్ జయాద్ అల్. ప్రపంచంలో నిరుద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రారంభించిన తొలి దేశం ఏది? ఫిన్లాండ్. మై ఒడిస్సే మెమరీస్ ఆఫ్ ది మ్యాన్ బిహైండ్ ది మంగళయాన్ మిషన్ పుస్తక రచయిత ఎవరు? కె రాధాకృష్ణన్. బీసీసీఐ పరిపాలనా కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు ఇటీవల ఎవరిని నియమించింది? వినోద్ రాయ్ను. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II నుంచి నైట్హుడ్ పురస్కారాన్ని అందుకున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఎవరు? శ్రీ శంకర్ బాల సుబ్రహ్మణ్యన్. ఇటీవల ప్రపంచ ఒలింపిక్స్ సంఘంతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఈ-కామర్స్ సంస్థ ఏది? అలీబాబా. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనది ఎవరు? ప్రొఫెసర్ ఎక్క యాదగిరిరావు, దారిపల్లి రామయ్య, డాక్టర్ మహ్మూద్ అబ్దుల్ వహీద్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనువా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు? ఒడిశాలో. అమెరికా ఫారెన్ మ్యాగజైన్ విడుదల చేసిన 8 గొప్ప దేశాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? అమెరికా. బెంగళూరులో జరిగిన ప్రవాసీ భారతీయ దివాస్కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? మైకెల్ అస్విన్. ఇటీవల యూరోపియన్ పార్లమెంటుకు
అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు? ఆంటోనియా టాజానీ. సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం భాష, మత, కులాల ఆధారంగా ఓట్లు అడగటం నేరమని ప్రకటించింది? ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం. IRDAI జీవిత బీమా పాలసీల నియమాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్ అధ్యక్షుడు ఎవరు? అమితాబ్ చౌదరి. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇటీవల ప్రెసిడెంట్గా ఎవరు ఎంపికయ్యారు? దుష్యంత్ చేతలా. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ JLL ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్లో హైదరాబాద్ ఏ స్థానంలో నిలిచింది? 5వ స్థానంలో. క్షయ నిర్మూలనకు పాటు పడినందుకు గాను ఏ బాలీవుడ్ నటుడు అమెరికా ప్రశంసా పురస్కారం పొందారు? అమితాబ్ బచ్చన్. డ్రగ్ స్మగ్లింగ్ నివారణ కోసం అమెరికా, మెక్సికో మధ్య ఎన్ని మైళ్ళ గోడను నిర్మించనున్నారు? 2000 మైళ్ళ గోడను. ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 4వ తేదీన. ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు భూకేంద్రకంలో ఏ లోహాలు ఉన్నట్లు గుర్తించారు? సిలికాన్. HPCL గెయిల్ సంయుక్తంగా పెట్రోకెమికల్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాయి? ఆంధ్రప్రదేశ్లో. ఇటీవల కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటరియన్ సభ్యురాలిగా నియమితులైనది ఎవరు? K. కవిత. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇటీవల విడుదల చేసిన అవినీతి ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 79. కంబాల పందేలను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? కర్ణాటక రాష్ట్రంలో. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిటీలో సభ్యత్వం పొందిన భారత ఆటగాడు ఎవరు? PR శ్రీజేష్. బ్రేస్బిన్ అంతర్జాతీయ మహిళా డబుల్స్ టైటిల్ విజేతగా నిలిచింది ఎవరు? సానియా మీర్జా. బెథానీ మాంటెక్ శాండ్. ప్రతిష్టాత్మక మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? నీతా అంబానీ. IITలో బాలికలకు రిజర్వేషన్ కల్పించాలని సూచించిన కమిటీ ఏది? తిమోతిగాన్ సాల్వేస్. చిన్న పట్టణాలలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ రాష్ట్రంతో. ది పీపుల్ ప్రెసిడెంట్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం పుస్తక రచయిత ఎవరు? SM ఖాన్. భారత్లో ఐరాస సౌహార్ద రాయభారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అశోక్ అమృతరాజ్. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 10వ తేదీన. లెజెండ్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? కపిల్ దేవ్. డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు డిజిటల్ డాకియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఇటీవల ఏ దేశంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ద్వారా పిల్లలు జన్మించారు? ఉక్రెయిన్ దేశంలో. నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ విజయ్ పాండురంగ బత్కర్. ప్రపంచంలో ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ను ప్రారంభించిన దేశం ఏది? చైనా. ఏషియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ABU మొదటి ఇంటర్నేషనల్ టెలివిజన్ డ్యాన్స్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో. ఇటీవల చైనా ఏ ప్రాంతానికి సరుకు రవాణా కోసం గూడూస్ రైలును ప్రారంభించింది? లండన్కు. ఏ నగరంలో తన తొలి శాఖను ఏర్పాటు చేసేందుకు స్విస్ రే అనే పునర్బీమా కంపెనీ IRDA అనుమతి పొందింది? ముంబై. 62వ ఫిలింఫేర్ పురస్కారాలలో
ఉత్తమ దర్శకుడు అవార్డు ఎవరికి దక్కింది? నితీష్ తివారీకి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో అల్లంలో కొత్త జాతిని కనుగొన్నారు? అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో. ఆస్ట్రేలియా ఓపెన్ 2017 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సెరీనా విలియమ్స్. అంగారక గ్రహం మీదకు మనుషుల్ని తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన అంతరిక్ష నౌక ఏది? ఫాల్కన్ రాకెట్. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్ 3ని తయారు చేసిన దేశం ఏది? పాకిస్తాన్. జాతీయ బుక్ ట్రస్ట్ ఇటీవల ఏ ప్రాంతంలో సాహిత్య ఉత్సవాలను నిర్వహించింది? గౌహతి ప్రాంతంలో. వస్తు సేవల పన్ను జీఎస్టీ ఎప్పటి నుంచి అమలులోకి రానుంది? జూలై 1, 2017 నుంచి. ప్రపంచంలో ఎఫ్ఎం రేడియో సేవలను పూర్తిగా రద్దు చేసిన మొదటి దేశం ఏది? నార్వే. దేశంలో తొలి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ను ఎక్కడ ప్రారంభించారు? గాంధీనగర్లో. ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? మౌషా ఫాకీ మహమ్మద్. భారత్ నుంచి కూరగాయల దిగుమతి తగ్గించుకోవడానికి ఇటీవల 10 ఏళ్లు ప్రణాళిక తయారు చేసుకున్న దేశం ఏది? నేపాల్. ఇటీవల మేజర్ జనరల్ ఆఫ్ కర్గిస్తాన్గా ఎంపికైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? షేక్ రఫీక్ మహమ్మద్. శిశు మరణాలను తగ్గించేందుకు దులాబీ కన్యా అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. భారతీయ జ్ఞానపీఠ్ నవా లేఖన్ పురస్కారం 2016 ఎంపికైనది ఎవరు? ఘన్ శ్యామ్ కుమార్ దేవాంశ్. ఇటీవల బుర్కినా ఫాసో దేశానికి భారత హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? బీరేంద్ర సింగ్ యాదవ్. 58వ భారత అంతర్జాతీయ గార్మెంట్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. అఖాడా రచయిత ఎవరు? సౌరభ్ దుగ్గల్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు ఎస్సీ హోదాని ఇవ్వనున్నట్లు ప్రకటించింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సెర్బియాలో జరిగిన 6వ బాక్సింగ్ నేషన్స్ కప్ 61 కేజీల విభాగంలో బంగారు పతకం ఎవరికి దక్కింది? నీరజ్కు. ఏ సహకారంతో నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు? రష్యా. దేశంలో తొలి మల్టీ స్పోర్ట్స్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? కోల్కతాలో. ఇటీవల ఏ దేశంలో ఏనుగు దంతాల వ్యాపారం మీద పూర్తి నిషేధం విధించారు? చైనా. 21వ నేషనల్ యూత్ ఫెస్టివల్ థీమ్ ఏంటి? యూత్ ఫర్ డిజిటల్ ఇండియా. మారిషస్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ప్రవీణ్ జుగ్నౌత్. అర్బన్ క్యాపిటల్ రూపొందించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2017లో భారత్ ఎంత? 78. ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే ఏ రసాయనం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎక్రిలిమైడ్. యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఇటీవల చోటు దక్కించుకున్న వస్తువు ఏది? శీతల్పతి చేపలు. జాతీయ ఫిజికల్ ల్యాబొరేటరీ ఇటీవల ఏ రోజుకు లీప్ సెకండ్ను చేర్చింది? జనవరి 8న. 15వ పార్శ్వనాథ ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ టైటిల్ విజేత ఎవరు? ఫరూక్ అమేనాతోవ్. జపాన్ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం యొకోజునాకు ఎవరు ఎంపికయ్యారు? కిసెసో సాతో యుతూకా. తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ఎంత భృతి అందించనున్నట్లు ప్రకటించింది? రూపాయలు 1000. నగదు రహిత లావాదేవీలను
ప్రోత్సహించేందుకు స్థానిక భాషలో ఈ వ్యాలెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? అస్సోం. ఇటీవల భారతీయ రైల్వే వచ్చే 10 ఏళ్లలో ఎన్ని కోట్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది? రూపాయలు 41,000 కోట్లు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2017ను ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్టణంలో. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు మానవ జీర్ణ వ్యవస్థ లోపల నూతన అవయవాన్ని కనుగొన్నారు? ఐర్లాండ్ దేశ శాస్త్రవేత్తలు. గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్ ఇండెక్స్ GTCI 2017 నివేదికలో భారత స్థానం ఎంత? 92. యూరోప్ తొలి జలాంతర్గ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? లాంజ్ రోడ్లో. ఇటీవల ఏ రాష్ట్రంలో పాలిథిన్ బ్యాగులు వాడకాన్ని పూర్తిగా నిషేధించారు? మధ్యప్రదేశ్లో. ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏ వస్తువుల దిగుమతుల మీద నిషేధం విధించింది? సర్వీస్ రూపాల చర్మాల దిగుమతి మీద. ఇటీవల ఏ రాష్ట్రం ప్రముఖ యాత్రా స్థలాలకు సంబంధించిన పినాకిని అనే మొబైల్ యాప్ని ప్రారంభించింది? తమిళనాడు. మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ మహిళా సింగిల్స్ విజేత ఎవరు? సైనా నెహ్వాల్. ఇటీవల ఏ దేశానికి చెందిన పౌరులు తమ దేశంలోకి రాకుండా అమెరికా ప్రభుత్వం వలసల నిషేధాన్ని విధించింది? సిరియా దేశాన్ని. పెట్రోలియం పరిరక్షణ ప్రచారోద్యమం సాక్ష్యం 2017ను ఎక్కడ ప్రారంభించారు? దిమ్మాపూర్లో. సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ మహిళల బ్యాడ్మింటన్ 2017 టైటిల్ విజేత ఎవరు? పివి సింధు. ఇటీవల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణంపై స్టే విధించింది? పూణే. దేశంలోని ఏ ప్రాంత విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల రూపాయలు 1376 కోట్ల రుణం మంజూరు చేసింది? త్రిపుర ప్రాంత విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం. ఇటీవల ఇండియా ద్వీపాల పర్యటన ఉత్సవాలు 2017ను ఎక్కడ ప్రారంభించారు? పోర్ట్ బ్లేయర్లో. లాడెర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ మేధో సంస్థ ఇండెక్స్లో ఆసియాలో స్థానంలో ఉన్న సంస్థ ఏది? అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. బరాక్ ఒబామా ఏ రోజును మత స్వేచ్ఛ దినోత్సవంగా ప్రకటించారు? జనవరి 16ను. అమెరికా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెటర్ మేక్ రూమ్ విద్య ప్రచార కార్యక్రమానికి భారత సంతతికి చెందిన ఏ విద్యార్థిని విద్యార్థుల సలహా బోర్డుకు ఎంపికైంది? శ్వేత ప్రభాకరన్. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ పురస్కారం 2017కు ఎంపికైన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు ఎవరు? పంకజ్ లాల్, కౌశిక్ చౌదరి, మనీష్ అరోరా. ప్రపంచంలోనే తొలిసారిగా సాంప్రదాయ ఇంధనంపై పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించిన దేశం ఏది? ఐర్లాండ్. ఇటీవల ఇండియా ఏ దేశంలో LNG దిగుమతి ప్రాజెక్టును ఏర్పాటు చేయుటకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? బంగ్లాదేశ్. వోడాఫోన్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ టైటిల్ విజేత ఎవరు? చెన్నై స్మాషర్స్. నీ హక్కులు తెలుసుకో అనే పథకాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? BCSBI. NTR ఆరోగ్య రక్ష పథకం కింద ఏ వర్గాల వారికి ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తారు? దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసం. నేషనల్ ఈ గవర్నెన్స్ నుంచి పురస్కారం గెలుచుకున్న హక్ ఐ మొబైల్ యాప్ని ఏ నగర పోలీసులు రూపొందించారు? హైదరాబాద్ నగర పోలీసులు.
ప్రపంచంలో అత్యంత వినూతన ప్రయోగాలు చేస్తున్న కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది? యాపిల్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు కనుగొంది? పశ్చిమ గోదావరి జిల్లాలో. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ నిర్వహించారు? తిరుపతిలో. 62వ ఫిలిం ఫేర్ పురస్కారాలలో జీవిత సాఫల్య పురస్కారం ఎవరు అందుకున్నారు? శత్రుఘ్న సిన్హా. భారత్ నుంచి దిగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది? సౌదీ అరేబియా. ఈశాన్య రాష్ట్రాల పెట్టుబడిదారుల మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? షిల్లాంగ్లో. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో వైమానిక శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? యూరో క్యాంపస్ అక్విటైన్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచారు? 26,03,00,000. 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నంలో. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. మొదటి హ్యూగో చావేజ్ శాంతి సార్వభౌమత్వ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? వాల్డిమిర్ పుతిన్. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందివ్వనున్నారు? 60,000 ఎకరాలకు. అంతర్జాతీయ బొరెగో స్ప్రింగ్ చిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఏది? సాంజ్. తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనది ఎవరు? శేఖర్ ప్రసాద్ సింగ్. బోస్ అన్ ఇండియన్ సామ్యురల్ నేతాజీ అండ్ ది INA ఏ మిలిటరీ అసెస్మెంట్ పుస్తకం రచయిత ఎవరు? GD బక్షి. INS ఖందారి స్కార్పియన్ జలాంతర్గామిని తయారు చేసిన దేశం ఏది? ఫ్రాన్స్. ఆంధ్రప్రదేశ్ ఫిన్టెక్ స్టార్టప్ ద్వారా ఉద్యోగ కల్పనకు ఎన్ని నిధులు కేటాయించారు? రూపాయలు 100 కోట్లు. ముబాదాలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? రఫెల్ నాదల్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2017లో ఉత్తమ డ్రామా చలనచిత్ర పురస్కారం దేనికి దక్కింది? మూన్లైట్ చిత్రానికి. ప్రతిష్టాత్మక అబ్దల్ మాలాజీ హల్ ఫేమ్ 2017లో స్థానం సంపాదించింది ఎవరు? డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు. ఖోదల్ ధామ్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది? గుజరాత్లో. ప్రతిష్టాత్మక ది హిందీ లిటరసీ పురస్కారం 2016కు ఎంపికైనది ఎవరు? కిరణ్ దోసి. పౌల్ట్రీ ఫెడరేషన్ బ్రీడర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం మాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? హైదరాబాద్. ప్రతిష్టాత్మక సర్వోత్తమ జీవన్ రక్ష పథక్కు ఎవరు ఎంపికయ్యారు? NB సురేష్. భారతీయ కరెన్సీని ఎన్ని దేశాలు చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించాయి? 5 దేశాలు. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2017 నివేదిక తయారు చేసిన సంస్థ ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దేశంలో అతిపెద్ద వైఫై సేవల ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రము ఏది? మహారాష్ట్ర. ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైనది ఎవరు? పురుషోత్తం సవారికర్, ముఖాన్ సింగ్ ఖంగూరే, విజయ్ కుమార్. పాకిస్తాన్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన అణు సామర్థ్యం గల క్షిపణి ఏది? అబా బిల్. 4వ యష్ చోప్రా స్మారక పురస్కారానికి ఎంపికైనది ఎవరు? షారూఖ్ ఖాన్. ప్రతిష్టాత్మక TS ఎలియట్ పద్య పురస్కారం 2016కు ఎంపికయింది ఎవరు? జాకబ్ పోలే.
ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి టెక్నికల్ విభాగంలో ఎంపికైన భారతీయుడు ఎవరు? పరాగ్ హవల్దార్. 2020 టోక్యో ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ పాత్రను ఎంపిక చేశారు? గోకు పాత్రను. ఇటీవల మధుమేహ వ్యాధి నివారణకు యోగా అనే పేరుతో అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. జిగ్మీ డోర్జీ జాతీయ పార్కు ఏ దేశంలో ఉంది? భూటాన్లో. ఇటీవల ఏ ప్రాంతంలో యూనివర్సల్ రైల్ మిల్లును ఏర్పాటు చేశారు? బిలాయ్ స్టీల్ ప్లాంట్. దేశంలో నగదు రహిత లావాదేవీలలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల ఇండియా ఏ దేశంతో ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందంను కుదుర్చుకుంది? కజకిస్తాన్ దేశంతో. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల విడుదల చేసిన సమ్మిళిత అభివృద్ధి ఇండెక్స్లో భారత స్థానం ఎంత? 60వ స్థానం. శాస్త్రవేత్తలు ఇటీవల ఏ సముద్రంలో నూతన భూఫలకం ఆనవాళ్లను గుర్తించారు? హిందూ మహాసముద్రంలో. సిరియాలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక డ్రాఫ్ట్ను తయారు చేసిన దేశం ఏది? రష్యా. నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా 2017ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్ రాష్ట్రంలో. ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ఫ్లిప్కార్ట్. ప్రపంచ కుష్టు నివారణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 30న. ప్రపంచంలో అతిపెద్ద బుల్లెట్ రైలును ప్రారంభించిన దేశం ఏది? చైనా. కాటస్ రాజ్ హిందూ దేవాలయం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో. చెన్నై ఓపెన్ డబుల్స్ విజేత ఎవరు? రోహన్ బొపనా, జీవన్ నెడుమ్ జెహియన్. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? సెర్గీ కర్జకిన్. ఇటీవల మరణించిన మారియో సోర్స్ ఏ దేశ మాజీ అధ్యక్షుడు? పోర్చుగల్. విశ్వసుందరి 2017 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఐరిస్ మిత్తేనేర్. ప్రపంచంలో ఎత్తైన సోలార్ టవర్ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? నెగెవ్ ఎడారి. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం భారత్లో 58% సంపద ఎంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది? 1%. 2016 సంవత్సరానికి ప్రపంచంలో ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికైనది ఎవరు? లియోనెల్ మెస్సీ. పోకే మాన్ వీడియో గేమ్ రూపకర్త ఎవరు? మాసాయా నికమురా. హిల్సా చేపల రక్షణ కోసం ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రత్యేక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో. స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ప్రపంచంలో అతి ఎక్కువ విదేశీ మారక నిల్వలు కలిగి ఉన్న దేశం ఏది? చైనా. 11వ అంతర్జాతీయ కార్పొరేట్ సామాజిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? బెంగుళూరులో. 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన 2017ను ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో. ప్రపంచంలో మొదటిసారిగా జెండర్ లిటరేచర్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించనున్నారు? పాట్నాలో. దేశంలో తొలి నగదు రహిత దీవి ఏది? కరంగ్. సూర్యునిపై ఉన్న మచ్చలపై ఇటీవల పరిశోధన జరిపింది ఎవరు? ఈఎస్ఓ. ఇటీవల ఇండియా ఏ దేశాల నుంచి ఎగుమతి అయ్యే జనపనారపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? బంగ్లాదేశ్. జాతీయ బాలాశ్రీ పురస్కారం 2015కు ఎవరు ఎంపికయ్యారు? సిమ్రాన్. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం ఏది? మాలినో మంగ్.
ఇటీవల ఏ దేశం తన మొదటి మిలిటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? జపాన్. ప్రతిష్టాత్మక ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు? నొవాక్ జోకోవిచ్. ఏ రాష్ట్ర ప్రజలు థాయ్ పొంగల్ పండుగను జరుపుకుంటారు? తమిళనాడు. హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ఇటీవల గుర్తింపు పొందిన ప్రాంతం ఏది? ధర్మశాల. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-2017లో భారత్ వృద్ధి రేటు ఎంత? 7.7%. అట్లాంటిక్ కౌన్సిల్కు నామినేట్ అయిన భారతీయుడు ఎవరు? మనీష్ తివారీ. 2016లో పాస్పోర్ట్ల జారీలో రెండవ స్థానంలో ఉన్న రీజనల్ పాస్పోర్ట్ కేంద్రం ఏది? హైదరాబాద్. సౌరశక్తితో నడిచే తొలి పడవను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళలో. 99వ భారత ఆర్థిక సదస్సును ఎక్కడ నిర్వహించారు? తిరుపతిలో. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కుని ఏర్పాటు చేసిన దేశం ఏది? చైనా. గాంబియా దేశ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆదామా బారో. ఆంధ్రప్రదేశ్ మొదటి డీజీ ధన్మేళా ఎక్కడ నిర్వహించారు? విజయవాడలో. దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? ఇండియా. ప్రపంచంలో మెట్రోలాజికల్ సంస్థ నివేదిక ప్రకారం అత్యంత వేడి సంవత్సరం ఏది? 2016వ సంవత్సరం. 7వ జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? పంకజ్ అద్వానీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.